ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకున్నప్పటి నుండి సంచలనాల మీద సంచలనాలే జరుగుతున్నాయి. 5 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన జగన్ను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తప్పుడు సమాచారం అందిస్తున్న సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కూడా సైలెంట్ అయిపోయింది. దీంతో చేష్టలుడిగా చూస్తోంది వైసీపీ. అసలు అధికార పార్టీ మాస్టర్ స్కెచ్ ఏంటి? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ, నటి జత్వాని వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్ర కోణాలు, మదనపల్లి ఫైల్స్ దహనం, ఇలా ఒక్కో వ్యవహారంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల తప్పుడు పోస్టులు పెడుతున్న సోషల్ మీడియాపై చర్యలు మొదలు పెట్టడంతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సైతం పత్తా లేకుండా పోయిందని తెలుస్తోంది. వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా సైకోలు అంటూ సంబోధించి ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వ్యక్తులకు తగిన శాస్తి చేస్తామని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి కోసం తాము ముందుకు సాగుతుంటే తమపై సోషల్ మీడియా కేంద్రంగా విషం కక్కుతున్నారన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై కఠినమైన చట్టం తీసుకువచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు వైసీపీ వైఫల్యాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ వీలున్నంత మేరకు అన్ని అంశాల్లో జగన్ను దోషిగా నిలబెట్టేందుకు చూస్తుంటే జగన్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఏ వ్యవహారంలోనూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అధినేత మౌనం వ్యూహాత్మకమా, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ సోషల్ మీడియా సైలెంట్గా ఉండడంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వైసీపీ కార్యకర్తలను విచారిస్తున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేయడానికి కార్యకర్తలు జంకుతున్నారు. గతంలో వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. కుటుంబ సభ్యుల జోలికి కూడా వెళ్లడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేసింది. జగన్ కాలు తీసి కాలు బయట పెట్టినా విపరీతంగా హైప్ క్రియేట్ చేసింది. జగన్ ప్రతి మాటను, చేసిన ప్రతి వాగ్దానాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా విస్తృత ప్రచారం కల్పించింది. ఎదుటి పక్షం ఎవరైనా జగన్పై కామెంట్ చేస్తే తీవ్రంగా విరుచుకుపడింది. అలాంటి సోషల్ మీడియా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా స్తబ్దతగా మారిపోయింది. కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు చేసే విమర్శలకు ధీటుగా బదులివ్వలేక చతికిల పడిపోతోంది. దాంతో అధికార పక్షం వాదనే బలంగా ప్రజల్లోకి వెళుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి జగన్కు ఎందుకు బలంగా కౌంటర్ అటాక్ చేయడం లేదు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా సైలెంట్ అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కార్యకర్తలు. మరోవైపు జగన్పై మళ్లీ కేసులు యాక్టివ్ అవుతుండడంతో ఎలా ఎదుర్కోవాలో అని మదన పడుతున్నారంటున్నారు విశ్లేషకులు. అన్ని కేసులు ఒకెత్తైతే వైఎస్ వివేకానంద హత్య కేసు మరో ఎత్తు. ఈ కేసు తిరిగి తిరిగి వైసీపీ ముఖ్య నేతలకే చుట్టుకోవడం. ఒకవేళ ఈ కేసులో తన పాత్రపై విచారణ జరిగితే రాజకీయంగా ఎదురుకానున్న వ్యతిరేకతలు జగన్ను నిద్రపోనివ్వడం లేదన్నది ఆ పార్టీ శ్రేణులంటున్నాయి. గత ఎన్నికల్లో జగన్ కోసం వ్యూహాలు సిద్ధం చేసింది ఐపాక్ టీం. ఎన్నికలకు 2-3 ఏళ్లు ముందు నుంచే ఈ టీం జగన్తో కలిసి పనిచేసింది. రాష్ట్రంలో విస్తృతంగా సర్వేలు చేపట్టి
క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుకూలంగా పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసింది. ఐపాక్ టీం చేసిన సోషల్ మీడియా ప్రచారం వైసీపీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. అయితే ఈసారి ఈ టీంతో ప్రశాంత్ కిషోర్ లేకపోవడం గమనించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐపాక్ టీం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. గతంలో మాదిరి ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అవకాశం లేకపోవడంతో ఐపాక్ టీం సైతం సైలెంట్ అయిందని పరిశీలకులు చెబుతున్నారు.